నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని వివిధ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడివేల రాధిక. 9 నుండి 15 సంవత్సరాలలోపు బాలికలు అపోహలు వీటి సర్వికల్ క్యాన్సర్ నియంత్రణ, ఉచిత వ్యాక్సిన్ సేవలు వినియోగించుకోవాలి. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచన మేరకు నిర్వహించిన ప్రజా దర్బార్ కు 12 ఆర్జీలు. పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్. మన సాంప్రదాయ పండుగలు, వాటి ప్రాధాన్యత విద్యార్థులకు వివరించే క్రమంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను నారాయణ విద్యా సంస్థల్లో సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. స్థానిక గంగారమ్మపేటలోని నారాయణమ్మ ఫస్ట్ క్యాంపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఆహ్లాదభరితంగా నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల పాటలు, గంగరెద్ది మేళాలు, కోడిపందం వేడుక వంటి కార్యక్రమాల్లో విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. నారాయణ విద్యా సంస్థల ఏజీఎం నాగరాజు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు, మన సాంప్రదాయ పండుగలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా నారాయణ విద్యా సంస్థల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గంగానంపేట తెనాలి బ్రాంచ్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. సాంప్రదాయబద్ధంగా మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల్ని నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మన సాంప్రదాయబద్ధంగా గంగరెద్దుల ఆటలు కావచ్చు, కోళ్ల పందాలు కావచ్చు, హరిదాసులు పాటలు కావచ్చు, ఇవన్నీ పిల్లలు రకరకాల వేషధారణలో నిజమైనటువంటి గంగరెద్దుల్ని, నెక్స్ట్ తర్వాత కోళ్ళ పందాలను తీసుకొచ్చి మన ఇండియన్ సాంస్కృతిక కార్యక్రమాలని ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం పిల్లలకి తెలియజేసే విధంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది. అకాడమిక్స్లో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టాప్ లెవెల్లో ఉంటాయి. అవి జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఏఎఫ్ఎంసీ కావచ్చు, జిప్మర్ కావచ్చు, 10th క్లాస్ ఫలితాలు కావచ్చు, అన్ని విధాలుగా కూడాను. అలానే యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి మన ఇండియన్ సంస్కృతిని కూడా తెలియజేయడంలో భాగంగా ఈ సంక్రాంతి వేడుకలందరినీ అన్నీ కూడాను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పట్టణపుర ప్రజలకు నారాయణ సంస్థల నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా గంగిరెద్దులు ఆటలను చూశారు. కేరింతలు కొడుతూ వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. అట్లానే భోగి మంటలు, కోడి పందాలు, అలానే ముగ్గులు వేస్తూ చాలా ఆనందాన్ని పొందారు. సో అలానే సంక్రాంతి సంస్కృతిని అంతా మా పేరెంట్స్ కూడా వచ్చి తిలకించడం అయింది. అందరికీ ముగ్గులు పోటీలు కానీ, అట్లానే పిల్లలకి కూడా ముగ్గులు పోటీలు, కైట్ ఫెస్టివల్ కూడా చేస్తున్నాము. సో మరి ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పట్టణ ప్రజలకి. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. మా బాబు ఈ స్కూల్లో చదువుతున్నాడు. ఇంకా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇదే కాదు, ఇంకా ప్రతి ఈవెంట్ ఇంతే బాగా ఆర్గనైజ్ చేస్తారు. పిల్లలు బాగా నేర్చుకుంటారు, ఇంకా బాగా తెలుసుకుంటారు. ఇదంతా ఇది ఒక్క ఈవెంటే కదా, ప్రతి ఈవెంట్ ఇంతే బాగా చేస్తారు. టిట్కో గృహ సముదాయంలో సంక్రాంతి ప్రాధాన్యత చాటుతూ మెప్మా సెక్షన్ ఆధ్వర్యంలో ముందస్తుగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడివేల రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్గడిగుంటాపాలెం పంచాయతీ పరిధిలో నిజాంపట్నం కాలువ పక్కన గల టిట్కో గృహ సముదాయంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో కాలనీవాసులు, రంగవల్లలు, భోగి మంటలు, సాంప్రదాయ కార్యక్రమాలతో ఉల్లాసంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడివేల రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి అతిథులుగా సంక్రాంతి సంబరాలకు సరికొత్త శోభ తెచ్చారు. తెలుగువారి సాంప్రదాయ అతిపెద్ద పండుగ ప్రాధాన్యత చాటే అంశాలతో సందడిగా కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్పర్సన్ తాడివేల రాధిక మాట్లాడుతూ మన ఇల్లు మన సంక్రాంతి అనే విధానంతో చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆ ప్రాంత వాసులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఇక్కడ సంక్రాంతి పండగ సందర్భంగా టిట్కో హౌస్ దగ్గర ముగ్గులు పోటీ, అలానే లెమన్ గేమ్స్ అనేది ఆడించాను. అలానే ఈ మ్యూజికల్ చైర్స్ ఒక ప్రోగ్రామ్ అని ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ మహిళలకి గేమ్ అనేది పెడతాం జరిగింది. అదైతే ఎవరైతే ముందుగా గెలుస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం జరుగుతుంది. దానిలో మున్సిపాలిటీ తరఫున మహిళలకి ఇది ఉత్సాహంగా ఉండేది కాబట్టి అందరూ టిట్కో హౌస్లో ఇక్కడ ఉన్న అందరూ పాల్గొని అలానే సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి మన తెనాలిపట్నం మున్సిపల్ ఆఫీస్ నుండి మెప్మా సెక్షన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ యొక్క సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో మరి లేడీస్కి మరి లెమన్ అండ్ స్పూను, మ్యూజికల్ చైర్స్, మళ్ళా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా వీళ్ళు ప్రేమతో ఆహ్వానించారు. మేము కూడా వచ్చి చూడటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము ఇప్పటివరకు జయకరంగా జరిగించినందుకు మెప్మా సెక్షన్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏపీ టిట్కో హౌసెస్ దగ్గర అంటే సంక్రాంతి సంబరాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించున్నారు. దాని ప్రకారంగా ఈరోజు మన పట్టణంలో చింద్రావూరులో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ దగ్గర ముగ్గుల పోటీలు, లెమన్ స్పూన్ అండ్ మ్యూజికల్ చైర్ పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ చైర్పర్సన్ గారిని అలాగే కౌన్సిల్ మెంబర్స్ని ఆహ్వానించడం జరిగిందండి. వచ్చిన వారికి మీ అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాప్తిని నియంత్రించే దిశగా రోటరీ క్లబ్ ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అపోహలు వీడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని రోటరీ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా స్త్రీలలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నియంత్రించే లక్ష్యంతో 9 నుంచి 15 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ఉచితంగా 2 విడతలుగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. గత వారం రోజులుగా ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచుతూ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని నిర్వహించామని, కొన్ని అపోహల కారణంగా ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని, వారి సమీపంలోని డాక్టర్లను సంప్రదించి వ్యాక్సిన్ వేయించుకునే ఆలోచన ఉన్నవారు రోటరీ క్లబ్ లో ఈ కన్వెన్షన్ హాల్లో దరఖాస్తులు తీసుకుని పూర్తి చేసి ఇవ్వాలని కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, గుమ్మడి ప్రసాద్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గత 10 రోజులుగా మేము స్కూల్స్ వెంబట తిరిగి హెచ్పివి వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ స్కూల్స్లో ఇచ్చి రావడం జరిగింది. అయితే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి అపోహల వలన దీనికి పెద్దగా స్పందన రావటం లేదు. మేము కోరుకునేది ఏంటంటే తల్లిదండ్రులని ఈ వ్యాక్సిన్ వేయించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అది దృష్టిలో పెట్టుకోండి. దానివలన ఈ వ్యాక్సిన్ వేయించడం వలన పిల్లలకి రాబోయే రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది రాదు, 100% సేఫ్ ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరో వారం రోజులైనా కానీ లేదా పండగ వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే తల్లిదండ్రులు దీని మీద మీకేదైనా అనుమానం ఉంటే పక్కన ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైనా సంప్రదించి లేదా రోటరీ సభ్యులను ఎవరైనా సంప్రదించి ఈ అప్లికేషన్లు పూర్తి చేసి ఇస్తే సర్వైకల్ క్యాన్సర్ వేయడానికి మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము. దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటూ 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి 2 డోసులు వేయవలసి ఉంటుంది. ఆ 2 డోసులు ఫ్రీగా వేయటం జరుగుతుంది. మేము దానికి సంబంధించి ప్రతి ఒక్క స్కూల్లో అప్లికేషన్లు, దానికి సంబంధించి పాంప్లెట్లు ఇవ్వటం జరిగింది. కానీ తల్లిదండ్రుల్లో ఉన్న అపోహ వల్ల కానీ లేకపోతే పిల్లలకు భయం వల్ల కానీ ఆ వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు రాలేదు. మీకున్న అపోహలు పోవాలంటే మీ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గర ఈ సర్వైకల్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుని ఈ వ్యాక్సిన్ వేయించుకుని క్యాన్సర్కి దూరమై మీ ఆరోగ్యాన్ని పొడిగించుకుంటారని, మీ జీవితకాలం పొడిగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అపోహలన్నీ తొలగించుకోవాలని, ఇంకా స్కూల్సే కాకుండా బయట ఉన్న పిల్లలకి కూడా వ్యాక్సిన్ కావాలంటే తెనాలి రోటరీ క్లబ్లో అట్లాగే బస్ స్టాండింగ్ దగ్గర ఈ కన్వెన్షన్లో 2 చోట్ల ఈ అప్లికేషన్లు ఉన్నాయి. ఈ అప్లికేషన్లు పూర్తి చేసేసి మీరు ఇస్తే పండగ వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. 15 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ లోపు వాళ్ళకి 3 సార్లు వ్యాక్సిన్ వేయాల్సి వచ్చింది. ఒకవేళ 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు వాళ్ళు ఒక డోసు వారి సొంత డబ్బులతో వేయించుకునేటట్టయితే వారికి కూడా మేము 2 డోసులు ఉచితంగా వేస్తాం.
వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర గారి ఫోన్ నెంబర్ 6281219577. అట్లాగే నా పేరు పూర్ణచంద్, నా నెంబర్ 9849277787. ఈ 2 నెంబర్లకి మీరు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకుని ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు పార్టీ పెద్దల సమక్షంలో నిర్వహించినట్లు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ అధ్యక్షతన పార్టీ పెద్దలతో కలిసి నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 12 ఆర్జీలు వచ్చినట్లు పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మీడియాకు వివరించారు. వచ్చిన ఆర్జీలో ప్రధానంగా చెంచుపేటలోని ఒక అపార్ట్మెంట్లోని సెల్లార్ సమస్యపై ఒక ఆర్జీ, మండలంలోని కొలకనూరు గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ లో జాబ్ చేస్తూ అనారోగ్య కారణంగా వైద్యశాలకు వెళితే వైద్యంలో జరిగిన అవకతవకల వల్ల ఏర్పడిన నష్టాన్ని పూరించే విషయంలో పోలీస్ కేసు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదని, కొలకనూరు వాసిగా న్యాయం జరిగేలా సహకరించాలని ఒక ఆర్జీ వచ్చినట్లు తెలిపారు. మరికొన్ని ఆర్జీలు ఇళ్ల పట్టాలు, పెన్షన్లకు సంబంధించిన ఆర్జీలు ఉన్నట్లు తెలిపారు. గ్రివెన్స్ కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకట్రావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, చాటరగడ్డ ఆంజనేయులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ప్రజల యొక్క సమస్యలు, వాటి పరిష్కారం దిశగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యవసర పని మీద బయట ప్రాంతానికి వెళ్ళిన కారణంగా గ్రీవెన్స్ ఆపకుండా పార్టీ పెద్దలు అందరం కలిసి ఈరోజు ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజా దర్బార్లో 12 అప్లికేషన్స్ వచ్చినాయి. వీటిలో మేజర్గా ఒక అపార్ట్మెంట్ 15 సంవత్సరాల నుండి సెల్లార్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ని వేరే విధంగా ఉపయోగిస్తున్నారు. దాన్ని పరిష్కారం చేసి మాకు అప్పచెప్పండి అని చెప్పేసి చెంచుపేట నుండి ఒక అర్జీ రావడం జరిగింది. పెదరావూరు గ్రామం నుండి ఒక పెద్ద ఆవిడ వచ్చి తన సొంత మరుదులే తన ఆస్తిని అమ్మనీయకుండా అడ్డం పడుతున్నారని చెప్పేసి, మిగతా కొన్ని అంశాలు అయితే కొలకలూరు గ్రామంలో ఉండేవారు. వాళ్ళ బాబు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉన్నత విద్య కోసం వెళ్ళినప్పుడు సడన్గా తనకు ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడైతే అక్కడ హాస్పిటల్ చూపిస్తే సరైన వైద్యం అందక ఆ పిల్లడికి సమస్య ఒకటైతే వేరే సమస్యకి వీళ్ళు వైద్యం చేశారు. దాని కారణంగా పిల్లడు చనిపోయాడు. మేము అక్కడ హైదరాబాద్లో కేసు కూడా పెట్టాం, ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ ప్రాంతం వారు కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చారు. కొంతమంది ఇంటి నివేశన స్థలం కోసం, పెన్షన్ల కోసం. ఇది రోజు వచ్చినటువంటి 12 అంశాలు. ప్రతి శుక్రవారం వచ్చిన అర్జీల్ని ఇమ్మీడియట్గా అయ్యే అంశాలు అయితే ప్రాథమికంగా అక్కడి నుండి అధికారులతో మాట్లాడి సమస్య పరిశీలిస్తూ ఉన్నారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. దీర్ఘకాలిక సమస్య, ఆర్థిక సమస్యలు అయితే దాన్ని గౌరవ శాసనసభ్యులు వారి కార్యాలయానికి పంపిస్తూ, మిగతా అంశాలు ఏదన్నా ఉంటే దాన్ని ఒకటొకటిగా పరిష్కరించడానికి ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వం పనిచేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా ప్రతి శుక్రవారం నిరవధికంగా ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి ఇక్కడ తీసుకొస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా ఒక కూటమి నాయకత్వం ఉంది, చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పేసి తెలియజేస్తాం. సాంప్రదాయ సంక్రాంతి పండుగ వేడుకలను రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో సంస్కృతికి అద్దం పట్టే తీరుగా ముందస్తుగా నిర్వహించారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక బాలాజీరావుపేటలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాలను చిన్నారుల కేరింతల నడుమ ఆహ్లాదకరంగా నిర్వహించారు. రంగవల్లుల వేడుక, భోగి మంటల వేడుక సంక్రాంతి సాంప్రదాయ పద్ధతులను చాటే విధంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్యం నుండి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ మాట్లాడుతూ, 4 రోజుల పాటు నిర్వహించుకునే సాంప్రదాయ వేడుక సంక్రాంతి పండుగ అన్నారు. పండుగల నిర్వహణ వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య భాగాన్ని పెంచే అంశాలు మొండుగా ఉంటాయన్నారు. విద్యార్థులకు అవి తెలియజేస్తూ ముందస్తు సంక్రాంతి సంబరంగా జరుపుకున్నట్లు తెలిపారు. రెయిన్బో విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ జ్యోతి ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మీ తల్లిదండ్రులు ఎలా అయితే మీరు బాగుపడాలి, మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి అని కలలు కంటారో అలాంటి మంచి భవిష్యత్తు భగవంతుడు మీకు ఇవ్వాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ, భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండగలకు మాత్రమే మేము దూరం. కాకి యూనిఫామ్కి ఆ పండగకి సరిపడదు. ఎందుకంటే మీరు అందరూ చక్కగా పండగ చేసుకుంటారు. మేము భోగి మంట దగ్గరికి వెళ్తాం. భోగి మంట దగ్గర గొడవలు అవ్వకుండా చూస్తాం. మేము కూడా చలి కాసుకోవడానికి, భోగి ఆ మంట చుట్టూ కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఆ భోగి రోజు కూడా గొడవలు జరుగుతాయి. సంక్రాంతి పండగ రోజు, ఆ తర్వాత కనుమ రోజు కోడి పందాలు, పేకాటలు ఆడుతుంటారు కదా, వాళ్ళని పట్టుకోవడానికి అంతా సరిపోతుంది. తర్వాత కనుమ రోజున అందరూ చక్కగా కావాల్సినంత సేవించి కడుపులోకి వాళ్ళలో రెండో మనిషి వచ్చి రోడ్లమ్మటి గొడవ చేస్తూ ఉంటాడు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి సరిపోతే పండగ అయిపోతుంది. సో అందువల్ల మిమ్మల్ని చూసినప్పుడు మాకు పాత రోజులు గుర్తొచ్చి వీ ఫీల్ హ్యాపీ. ఎక్కడైతే మంచి తల్లి ఉంటుందో అక్కడ చక్కటి బిడ్డలు, ప్రయోజకులైనటువంటి బిడ్డలు తయారవుతారు. ఎక్కడైతే తల్లి తన బాధ్యతను మర్చిపోయి వేరే యాంగిల్లో వెళ్ళిపోయిందో పిల్లలు కూడా మీరు కలగన్నటువంటి పిల్లలు తయారు కాలేరు. మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగ. అంతేకాదు ఈ పండుగ నెల రోజుల ముందు నుంచే సంక్రాంతి నిలబడతాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రంగా ముగ్గులతో అలంకరించుకోవడం, గంగిరెద్దులు, హరిదాసులు ఇలా నెల రోజులు కూడా ఎంతో కోలాహలంగా జరుపుకుంటూ చివర భోగి, సంక్రాంతి, కర్మ ఈ 3 రోజులు బాగా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ ఒక విశేషం ఏంటంటే మనకి పంటలు పండి ఇళ్ళకి వచ్చే టైము, అలానే పనులు చేసుకున్న వాళ్ళకు కూడా ఒక 42 నుంచి పనులు రావడం, అందరి దగ్గరికి కూడా పంటల డబ్బులు వచ్చి అందరూ జరుపుకోవడానికి కూడా వీలు ఉంటుంది. కాబట్టి ఈ పండుగని బాగా అత్యంత గొప్పగా జరుపుకుంటారు. సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా మన ముందు తరాలకు కూడా ఇవన్నీ కూడా తెలిసి వచ్చేలాగా మీరు ఎంతో అందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు, ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ నరసింహారావు సారథ్యంలో 2004లో ప్రారంభమైన అక్షరగీత విద్యానికేతన్ గత 22 సంవత్సరాలుగా విద్యార్థులకు విలువైన విద్యాసేవలను చేరువ చేస్తున్న క్రమంలో తెలుగువారి సాంప్రదాయ పండుగ సంబరాలను ముందస్తుగా అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక నుదులపేటలోని అక్షరగీత విద్యాలయంలో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులు వేసి పండుగకు ఆహ్వానం పలికారు. అనంతరం భోగి మంటలు నిర్వహించి పండుగ సాంప్రదాయానికి ఆహ్వానం పలుకుతూ నూతన జీవన సందేశాన్ని విద్యార్థులకు వివరించారు. చిట్టిపుట్టి చిన్నారులు ఆనందంగా రేగిపళ్లు పంచుకోవడం ద్వారా స్నేహభావం, ఐక్యతా విలువలు నేర్చుకున్నారు. తదుపరి బొమ్మల కొలువు ఏర్పాటు చేసి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఆధ్యాత్మికతను విద్యార్థులకు పరిచయం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మా పాఠశాల పేరు అక్షరగీత విద్యానికేతన్. ఇది కన్నగంటి నరసింహారావు గారు 2004లో స్థాపించారు. దాదాపుగా 22 సంవత్సరాలు మహాప్రస్థానంలాగా చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కోసం ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తాం. దానిలో ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు అత్యంత ఉత్సాహంగా ఉన్నతంగా సెలబ్రేట్ చేస్తాం. సూర్యగమనంతో లింక్ అయి ఉన్న ఈ సంక్రాంతి సంబరం అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపాలని ఆశిస్తున్నాం. పిల్లలందరూ కూడా చాలా సరదాగా అన్ని పండుగల గురించి తెలుసుకుంటూ ఉంటారు. అలానే భోగి రోజు భోగి మంటలు వేయటం, భోగి పళ్ళు పోయడం, పిల్లల్లో ఇంకా గ్రోత్ తీసుకురావాలనేదే మా ఆలోచన. దీనికోసం మేము ప్రత్యేకంగా ఎన్నో కోర్సులు స్థాపిస్తూ ఉన్నాము. అబాకస్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్, అలానే కంప్యూటర్ కోర్సెస్, ఇలా ఎన్నో రకరకాల ఓన్లీ చదివే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమే మేము పిల్లలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమే మేము పాటుపడుతూ ఉంటాము. ఈ మా సక్సెస్కి అందరికీ కారణం మా టీచర్స్ కృషి కూడా ఉంది. వీరు నా వెనకుండి ఎంతో నడిపిస్తున్నారు కాబట్టి మేము ముందుకు సాగగలుగుతున్నాం. ధన్యవాదాలు.
మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ 34వ వర్ధంతిని పురస్కరించుకొని ఏఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అన్నాబత్తుని సత్యనారాయణ అభిమానులు, ఏఎస్ఎన్ విద్యా సంస్థల అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం తెనాల్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల నుండి అన్నాబత్తుని సత్యనారాయణ సమాధి వరకు ర్యాలీగా తరలివెళ్లి ఆ మహనీయునికి ఘన్యవాళర్పించారు. విభిన్న అంశాల ద్వారా తెనాలి ప్రాంత రాజకీయాల్లో తనకంటూ ఓ చరిత్రను ఏర్పరచుకున్న స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల నుండి సత్యనారాయణ సమాధి ప్రాంగణం వరకు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, సత్యనారాయణ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీగా తరలివెళ్లి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ మాజీ మంత్రి కీర్తిశేషులు సత్యం గారు. జోహార్ సత్యం. జోహార్ అన్నాబత్తు సత్యనారాయణ గారు. జోహార్ అన్నాబత్తు సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలత సంస్థ ఆధ్వర్యంలో తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణ రచించిన ఆలూరి బైరాగి పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం తెనాలి నందులపేటలోని కవిరాజా పార్క్ నందు గల విజేకే భవనం నందు ఘనంగా జరిగింది. కవిత పత్రికా సంపాదకులు బండ్ల మాధవరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలూరి బైరాగి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభకు వివేక విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. గ్రంథకర్త బిఎల్ నారాయణ, గుజ్జనముడి కృపాచారి, కొత్తపల్లి రవిబాబు, కనపర్తి బాబురావు, చెరుకుపల్లి సింగారావు వక్తులుగా ఆలూరి బైరాగి రచనల విశిష్టతను వివరించారు. తొలుత ఆలూరి బైరాగి, నాగల వెంకటదుర్గ ప్రసాద్ చిత్రపటాల చెంత పుష్పాలించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వలిత సభ్యులు ఎం రామలింగేశ్వరరావు, కొండముది రమేష్, బి వెంకట్, అలపర్తి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, దౌలూరు పూర్ణచంద్రరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. ఆలూరి బైరాగి శత జయంతి సందర్భంగా ప్రజ్వలిత పునరాగమన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో బిఎల్ నారాయణ గారి ఆలూరి బైరాగికి సంబంధించినటువంటి రకరకాల వ్యాసాలని సంకలనంగా చేసి దాన్ని ఇక్కడ ఈ పూట ఆవిష్కరించుకోవడం చాలా ముదావహమైనటువంటి సందర్భం, చాలా అద్భుతమైనటువంటి సందర్భం. బిఎల్ నారాయణ గారు కలెక్ట్ చేసినటువంటి వ్యాసాలు, అంతకుముందు ఆలూరి బైరాగి మీద వచ్చినటువంటి అనేక వ్యాసాలని ఏర్పాటు చేసి బిఎల్ నారాయణ గారు దీంట్లో ఒక 27 వ్యాసాలని సంకలనంగా తీసుకొచ్చారు. ఆ సంకలనాన్ని కనుక మనం చదివేట్లయితే ఆలూరి బైరాగి యొక్క కవిత్వం, కథ, నవల, ఆయన రాసినటువంటి నవల, వీటన్నిటికీ సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలు విమర్శనాత్మకంగా మనం చదవడానికి అవకాశం కల్పించేటటువంటి పుస్తకం ఈ పుస్తకం. చీకటి నీడలని, అలాగే నూతిలో గొంతుకులని అనేక కావ్యాలు రావడం జరిగింది. మరి అలాంటి మహనీయుల యొక్క కావ్యాలని గుర్తు చేసుకుంటూ మరి ఆంధ్ర రాష్ట్రం నుండి కవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి దాశరథి గారు లాంటి వారు, దేవులపల్లి లాంటి వారు, అలాగే శ్రీశ్రీ గారు, ఆరుద్ర అలాంటి కవులు కూడా వీరి యొక్క గొప్పతనాన్ని వెయ్యినోళ్ళ పొగిడారు. వారి యొక్క శత జయంతి సందర్భంగా ఈ రోజున మనతనాలలో బిఎల్ నారాయణ గారు, సాక్షి విలేకరు గారు రాసినటువంటి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించుకోవటం, దాని వరకు విజయవాడ నుంచి చేసినటువంటి మా బండ్ల మాధవరావు గారు రావడం, ఎంతమంది సాహితీ ప్రియులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రజ్వలిత అనేటువంటి సంస్థ కూడా మరి పునరాగమనం చేసిందనే దానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి వీరి ద్వారా రాబోయే రోజుల్లో అనేక మంచి కార్యక్రమాలు జరగాలని, మరి తెనాలి పట్టణానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేలాగా మరి అనేక కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ, సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో ప్రవేశించడమే మకర సంక్రాంతి విశిష్ట అని, సూర్యుడు భూమికి దగ్గరగా రావడం వల్ల ఆరోగ్య భాగ్యం ప్రజలకు పెరుగుతుందని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. స్థానిక పురిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో 3 రోజుల ముచ్చటైన మకర సంక్రాంతి వేడుకలను గురువారం ముందస్తుగా నిర్వహించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాధాన్యతను చాటే అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో రంగవల్లుల పోటీలు, భోగి మంటలు, సంక్రాంతి సాంప్రదాయ అంశాలకు ప్రాధాన్యత కల్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఒక ప్రాధాన్యత ఉందన్నారు. ఆ ప్రాధాన్యతను విద్యార్థులు వివరించే క్రమంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశామన్నారు. రంగవల్లుల పోటీలలో విజేతలకు బహుమతులు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో ప్రవేశించడంతో 6 నెలల పాటు సూర్య భగవానుడు భూమికి దగ్గరగా వస్తాడని, ఎండ తీవ్రత పెరగడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గుతాయన్నారు. మన పండుగలు నిర్వహణలో సైన్స్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మన విద్యార్థులకి ఈ సంక్రాంతి పండుగ యొక్క విశేషాలు తెలియజేయాలి అనేది ఉద్దేశం ఒకటి. వాళ్ళని నేరుగా మరి అనేక కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేసి వాటి ప్రత్యేకతని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మనం. దానిలో భాగంగానే ఇక్కడ ముగ్గుల పోటీలు అనే పేరుతో ఈ పండుగ స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది ఈ పోటీల్లో పాల్గొంటారు. బాగా ఉన్నటువంటి ముగ్గులకి మరి బహుమతులు కూడా ఈ సందర్భంగా ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగలో భాగమైనటువంటి మన ఏవైతే అంశాలు ఉన్నాయో భోగి మంటలు అనే ఒక ప్రత్యేకమైన అంశం, అలాగే కొత్త ధాన్యంతో మరి పాయసం వండుకోవడం అనేది మరొక అంశం, అలాగే సంక్రాంతిలో గాలిపటాలు ఎగరవేయడం మరొక అంశం, చెరుకు రసం, చెరుకు గడలు, అలాగే బెల్లం, వీటికి ప్రాధాన్యత ఎంతో ఉంటుంది సంక్రాంతి సందర్భంగా. ముఖ్యంగా ఈ బెల్లం, చెరుకు రసంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మరి పెద్దవాళ్ళు దాన్ని కూడా ఈ పండుగలో మిక్స్ చేశారు. మరి ఈ విధంగా సంక్రాంతి సందర్భంగా ఏం జరుపుకుంటామో అవన్నీ కూడా చేసుకునే కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే జంతువులని, ప్రత్యేకించి పశువులన్నీ కూడా మరి గౌరవించుకుంటూ వాటికి చక్కగా స్నానం చేయించి పసుపు కుంకుమలు పెట్టి వాటిని పూజించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ అందరూ కలిసికట్టుగా ఒక టీమ్గా ఉండి అందరూ గ్రామస్తులు కూడా కలిసి జరుపుకునేటువంటి పండగ కూడా దీన్ని భావించాలి. ఒక సమిష్టి తత్వం అనేటువంటిది, యూనిటీ అనేది డెవలప్ చేయడానికి కూడా ఈ పండుగలో భాగం. తెలుగువారి అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి వేడుకలను అంబై అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు విశేషంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని అంబై అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఎక్కల శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండ్ల వేడుక, భోగి మంటల వేడుక చిన్నారులకు ఉల్లాసాన్ని పంచింది. కార్యక్రమానికి స్కూల్ డైరెక్టర్ ఇర్షాద్ పర్యవేక్షించారు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొని సంక్రాంతి శుభకు వన్నె తెచ్చారు. చెంచుపేట ఎంబీఎన్ స్కూల్ 2వ సంవత్సరం సంక్రాంతి సంబరాలకి మేము ఇచ్చేసాము. గత సంవత్సరం కూడా నేను హాజరవడం జరిగింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది స్కూల్లో. అలాగే ఈ సంక్రాంతి సంబరాలకి నేను రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ సంక్రాంతి సంబరాలకి మన ప్రముఖ దంతవైద్యుడైన డాక్టర్ సరతరాజు గారు కూడా చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఇలాగే ఇర్షాద్ గారి సారథ్యంలో ముందు ఈ స్కూలు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నమస్తే. ఇవాళ అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎక్కల శ్రీమన్నారాయణ గారు, ముఖ్య అతిథులుగా కె శరత్ కుమార్ గారు, శరత్రాజు గారు మా స్కూల్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు మర్చిపోకుండా ఈ జనరేషన్ వాళ్ళకి భోగి మంటల యొక్క ప్రాముఖ్యత, భోగి పళ్ళ యొక్క ప్రాముఖ్యత, ఈ ఇంపార్టెన్స్ అంతా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి తెనాల్లోని ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ మహిళల ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో మొదటి బహుమతిగా 5,116 రూపాయలు, రెండవ బహుమతిగా 3,116 రూపాయలు, మూడవ బహుమతిగా 2,116 రూపాయలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. అంతేకాక 5 కన్సలేషన్ ప్రైజులు కూడా ఉంటాయని చెప్పారు. ఇందుకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకునేవారు నేరుగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానీ లేక 9553855355 మరియు 8555594974 అనే నెంబర్ను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరుచు రమ్య, గుమ్మడి భావన, కొండ రమాదేవి, అచ్చాయమ్మ, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో తెలుగు మహిళల ఆధ్వర్యంలో రేపు సంక్రాంతి సంబరాలు 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి తెనాలి నియోజకవర్గంలో జరగబోతున్నాయి. ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో 7 గంటలకి ముగ్గులు పోటీలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో మేము 2 నెంబర్స్ అనౌన్స్ చేస్తాము. ప్రతి ఒక్క మహిళ ఇందులో పాల్గొనడానికి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు జరిగే ముగ్గుల పోటీల్లో క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 5,116, సెకండ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 3,116, థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 2,116. వీటితో పాటు కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి మరొక 5గురికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ టాలెంట్ని అక్కడ చూపించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక ఐడెంటిటీ ఉండాలి, ప్రతి ఒక్క మహిళలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి ఈ ముగ్గుల పోటీలు కేవలం మహిళల కోసం పెట్టడం అనేది జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. 13వ తారీఖున ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు ఉదయం 7 గంటలకి ప్రారంభమవుతాయి. సంక్రాంతి సంబరాలు అంటేనే మనకి అంబరాలను అంటేలా చేసుకుంటాము ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా. అలాగే మన తెనాలి నియోజకవర్గంలో అంబరాన్ని అంటేలాగా జరపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా ముగ్గులు పోటీలు పెడతాము. దీంట్లో ప్రతి ఒక్క మహిళ కూడాను పార్టిసిపేట్ చేసి తమ టాలెంట్ని నిరూపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి ప్రాధాన్యత, వారిలో ఉన్న టాలెంట్ని వెలికితీసే పార్టీ అన్నమాట. ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాగే అదేవిధంగా మేము కూడా ప్రోత్సహించాలని చెప్పేసి మేము ఈ ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాష్ ప్రైజులు పెట్టాము. దీనికి ఎలా రిజిస్ట్రేషన్స్ అంటే మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీ నెంబర్స్ ఇక్కడ ఇచ్చేసి మీ ఫోన్ నెంబర్, మీ నేమ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీ రిజిస్ట్రేషన్సే అండి. రేపటి నుంచి ఓపెన్ అవుతాయి. మా ఫోన్ నెంబర్స్ వచ్చేసి 8559499974 అండ్ ఇంకొక నెంబర్ వచ్చేసి 9553855355. ఈ 2 నెంబర్స్కి కూడాను మీరు కాంటాక్ట్ చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఈ తెనాలిలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడాను ఇందులో పార్టిసిపేట్ చేసి విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మాజీ మంత్రి వేముని శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్తలూరులోని శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజల సమస్యల రహిత జీవనం సాగించేలా పనిచేస్తామని ఆయన తెలిపారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా దర్బార్లో ప్రస్తావించిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని తెలిపారు. అదేవిధంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతూ సొంతంగా వైద్యం చేసుకున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు. నియోజకవర్గ మండలాలకు చెందిన పలువురికి సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు పార్టీలకు, కులాలకు అతీతంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, ఎలవర్తి బ్రహ్మానందం, కొసరాజు, దేవకుమార్, కొత్తపల్లి మాథ్యూస్, ఐమల్ల ప్రసాద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ ఈ సంవత్సరాల కాలంలో ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి వేగంగా స్పందిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమస్యల పరిష్కారం వేదికలో పాల్గొని సూచనలు సలహాలించి సమస్యల పరిష్కారాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే శాసనసభ్యుడిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం మీకు ఎప్పుడు ఏ సమస్య చెప్పినా కూడా పరిష్కరించడానికి నేను నిరంతరం
సిద్ధంగానే ఉన్నాను. వ్యక్తిగతంగా నన్ను కలిసిన ఫోన్ ద్వారా నాకు నా దృష్టికి సమస్య తీసుకెళ్తున్నా కూడా స్థానికమైనంత వరకు పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలనేది నాకు అలవాటు. అయినప్పటికీ ఈ విధంగా మళ్ళా మిమ్మల్ని అందరినీ నా దృష్టికి ఫోన్ ద్వారాను పర్సనల్గా నేను ఉన్నత మీకు చెప్పుకోవడానికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మీ దగ్గర కూడా ఇక్కడికి వచ్చి ఈ హెడ్ క్వార్టర్లో మండల కేంద్రంలో కూర్చొని మీ సమస్యలు విధి పరిష్కరించడానికి ఇక్కడ అధికారులందరూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఈ పీజీఆర్ఎస్ ఈ ప్రజాప్రభుత్వ పరిష్కారం అనేది ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి అప్లికేషన్లు నిరంతరం మానిటరింగ్ కూడా జరుగుతూ ఉంది. ఒక టీం కూడా ఈ విజన్ యాక్షన్ ప్లాన్ సంబంధించి ఒక 6 సభ్యులతో టీం కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళు నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. మండల కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలు ఈ కార్యక్రమం చేస్తాం. అప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఇక్కడ కూడా పరిష్కారం ఖాళీ ఉంటే ముందుగా వాళ్ళ దృష్టికి తీసుకునే ఆ సమస్యని ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మీరు గ్రామాల వారిగా కానీ ఇతర విధాలు ఏ విధంగా సరే మీ సమస్యలు ఇప్పుడు మళ్ళొకసారి నా దృష్టికి తీసుకొస్తే ఆ పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్నారులకు తెలియజేయడం లక్ష్యంగా భాష్యం సంస్థల అధినేతల సూచనల మేరకు ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ రాము మీడియాకు వివరించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని భాష్యం స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం విద్యార్థులను ఉల్లాసపరిచే తీరుగా సాంప్రదాయ వేడుకలతో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రంగవల్లుల పోటీలు, చిట్టిపొట్టి చిన్నారులకు భోగి పండుగ వేడుక ఇలా పలు కార్యక్రమాలతో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉల్లాసంగా కొనసాగాయి. కార్యక్రమ ప్రాధాన్యతను స్కూల్ ప్రిన్సిపల్ రాము మీడియాకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి పండుగ కూడా మనం ఘనంగా స్కూల్లో ముందస్తుగా నిర్వహించడం జరుగుతుంది. మా జోనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ గారు సూచనల మేరకు ఈరోజు రంగవల్లి పోటీళ్ళు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరికి కూడా రంగవల్లి పోటీళ్ళు, అలాగే భోగి పండ్లు కూడా వాళ్ళకి ఇచ్చే విద్యార్థులకు భోగి పండ్లు కూడా పోయడం జరుగుతుంది. సో భాష్యం ఒక చదువులోనే కాదు, మన తెలుగువారి సాంప్రదాయాలు, తెలుగువారి పద్ధతులు అన్నీ కూడా విద్యార్థుల్లో పెంపొందించి మన సంస్కృతిని మర్చిపోకుండా ఈ విధంగా ముందు తరాలకు కూడా అందించడం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ముందుగా అందరికీ దీనికి సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే మా ఉపాధ్యాయులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని తెలియజేస్తున్నాం. జై హో భాష్యం. రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి తమ హక్కుల సాధన కోసం నిరసనకు దిగారు. తెనాలి పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళం ప్రభాకర్ తమ హక్కులను మీడియాకు వివరించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, ఉపాధ్యక్షుడు అన్నం పిన్నారావు, కమిటీ సభ్యులు జగజ్జీవన్, పుణ్యవతి, లింకన్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు అందరూ కూడా ఏకదాటిగా ముందుకొచ్చి 3 అంశాల మీద బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఈ నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిర్వర్తిక సమ్మె నిరసన తెలియజేస్తూ 3 అంశాలు ఏంటంటే, 1 10/25 అనే యాక్టు హైకోర్టు వారు ఒక న్యాయవాది మరణిస్తే రిఫరెన్స్ పెట్టుకోవడానికి ఈవినింగ్ 4:15 నుండి 5లో పెట్టుకోమని ఒక ఆర్డర్ ఇచ్చారు. ఒక న్యాయవాది కష్టపడి ఎంతో సేవలు అందించి ఆకస్మికంగా ఆయన మరణిస్తే ఆయన మరణాన్ని చాలా సింపుల్గా అతనికి రిఫరెన్స్ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారు. కాబట్టి వెంటనే ఆ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే ఇదివరకు జూనియర్ న్యాయవాదులని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళకి లానేస్తామని చెప్పేసి 5,000 చొప్పున ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా న్యాయవాదులందరూ కూడా ఆర్థికంగా వెనకబడిన వారు కానీ, సామాజికంగా వెనకబడిన వారు అంతా కూడా బుక్స్ కొనుక్కోవడానికి కానీ, వాళ్ళు కోర్టుకు రావడానికి కానీ ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని 10,000 చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం మాట నిలబెట్టుకొని ఈ యొక్క లానేస్తం జూనియర్ న్యాయవాదులకి స్టైపెండ్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ ఆ అంశం మీద
మూడవది అడ్వకేట్స్కి రక్షణ లేకుండా పోయింది. అడ్వకేట్స్ మీద ప్రతిరోజు నిత్యం ఎక్కడో చోట దాడి జరుగుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాడి జరుగుతుంది. కోర్టుల్లో కానీ బయట కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అడ్వకేట్స్ మీద బ్రూటల్గా అటాక్స్ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా అడ్వకేట్స్ రక్షణ లేదు. స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ 3 డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరం కూడా ఈరోజు నిరసన తెలియజేస్తూ బాయ్కాట్ చేస్తున్నాం. తోటి న్యాయవాది పోయిన తర్వాత కోర్టు పని ప్రారంభించబోయే ముందర ఆ యొక్క దివంగత న్యాయవాదికి కండోలెన్స్ తెలిపి వృత్తి మొదలుపెట్టుకోవడం అనేది అది సహజం. ఆ విషయంలో కూడా మరి కలగజేసుకొని మీరు అప్పుడు పెట్టండి ఇప్పుడు పెట్టండి అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పి అదొక అంశం మీద మేము ఈ రోజున నిరసన తెలియజేస్తూ ఉన్నాము. రెండోది, అడ్వకేట్స్కి రావాల్సినటువంటి స్టైఫండ్ కూడా సకాలంలో రావటం లేదు. ఆ స్టైఫండ్ను కూడా విడుదల చేసి జూనియర్ న్యాయవాదుల్ని ఆర్థిక పరంగా ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇకపోతే మూడో అంశం, న్యాయవాదుల మీద దాడులు అనేవి మనం ఎంతో కాలం నుంచి చూస్తూ ఉన్నాం. వాటికి అడ్డు ఆనకట్ట వేయటానికి ఇంతవరకు కూడా న్యాయవాదులకి ఏమీ లేదు. అటువంటి న్యాయవాదికి రక్షణ లేకపోతే ఏ విధంగా ఆయన మరి ఆ వృత్తిలో కొనసాగలడు? దాని నిమిత్తం న్యాయవాద రక్షణ చట్టాన్ని తక్షణమే చట్టరూపం దాల్చి చట్టం చేసి న్యాయవాదులకి రక్షణ కలిగజేస్తే కానీ కక్షిదారులు వారి యొక్క న్యాయాన్ని సకాలంలో అందుకోగలరు. వారి తరపున న్యాయవాది నిర్భయంగా స్వేచ్ఛగా న్యాయాన్ని అందించేటువంటి విధంగా తన వృత్తి ధర్మాన్ని కాపాడుకోగలడు. ఈ 3 అంశాలపై మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెనాల్లో కూడా మేమందరం కూడా మా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే మా సీనియర్స్ ఇప్పుడు చెప్పారు, ప్రధానంగా 3 డిమాండ్ల మీద మేము ముందుకు వచ్చాము. ఈ రోజున అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, అలాగే 10/25 యాక్ట్ ఒకటి, అలాగే జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సంఘం ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాలు కట్టుబడి ఉంటాం. భవిష్యత్ ప్రణాళిక కూడా దీని మీద ఉంటుంది. స్పందించకపోతే మాత్రం నిరవధికంగా సంబంధితామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెనాలి రామలింగేశ్వరపేటలోని శ్రీ చంద్రశేఖర గురు పాదుకా పీఠం నందు ఈ నెల 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు సాంప్రదాయ సద్ది గొబ్బెమ్మల పేరంటాన్ని నిర్వహిస్తున్నట్లు విష్ణుబొట్ల యజ్ఞ రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణుబొట్ల యజ్ఞ రామకృష్ణ మాట్లాడుతూ రామలింగేశ్వరపేటలోని శ్రీ చంద్రశేఖర గురు పాదుకా పీఠ ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు సాంప్రదాయ సంధి గొబ్బెమ్మల పేరంటం నిర్వహించడం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారు సాంప్రదాయ వస్త్రధారంతో పాల్గొనాలని తెలిపారు. ఇతర వివరాలకు 9494363069 నంబర్ నందు సంప్రదించాలని కోరారు. సాధారణంగా సంక్రాంతి జరిగేటువంటి ఎన్నో సంబరాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికతో కార్యక్రమంతో సంధి గొబ్బెమ్మ కార్యక్రమం అని చెప్పి ఆ రోజున సంధి గొబ్బెమ్మ పేరంటం అని చెప్పి ఆడవాళ్ళందరూ కలిసి చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని రేపు 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మన అన్నదాన సత్ర ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సుమారు 8వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం లోపు ఆడపిల్లలందరూ కూడా లంగా ఓణి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి దానికి తగిన ఏర్పాటు కమిటీ సభ్యులందరూ కలిసి చేయడం జరుగుతోంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ఒక సనాతన వైదిక ధర్మంలో ఇది ఒక కార్యక్రమం. తప్పకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా వచ్చేవారు కమిటీ వారికి 9494630699 అట్లాగే 9397662150 అనేటువంటి నెంబర్కి వారు ముందుగా తెలియజేస్తే కమిటీ సభ్యులు వారికి పూజా సామాగ్రితో సహా సమస్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భోగి రోజు భోగి మంటలతో ఈ పండగ మొదలయ్యి సంక్రాంతి రోజు పూజా కార్యక్రమాలతో, అలాగే కనుమ రోజు మన ఇంట్లో పెరిగే పశువులను పూజించుకుంటూ ఈ పండగ ముగుస్తుంది. ఈ నెలంతా గోమయంతో గొబ్బెమ్మలు పెట్టి ఇంట్లో ఆడపిల్లలు చక్కగా ఉత్సవం చేసుకునేవాళ్ళు. సహకరించి
అధిక సంఖ్యలో పాల్గొని మన ఇంటి పిల్లలందరూ తల్లిదండ్రులు కూడా విన్నపం ఏంటంటే చక్కటి ఆడపిల్లల్ని సాంప్రదాయ దుస్తులతో ఈ ఉత్సవానికి పంపించి దిగ్విజయం చేయించి వాళ్ళకు కూడా ఇలాంటి పండుగలు ఇంత చక్కగా చేసుకోవచ్చా అని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ 34వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన అభిమానులు తెనాల్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు శుక్రవారం నివాళులర్పించారు. ముందుగా స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్జా రామలింగాచారి మాట్లాడుతూ కర్షకునిగా, రైస్ మిల్లర్గా, తెనాలి పురపాలక సంఘ చైర్మన్గా, రాష్ట్ర మంత్రిగా అన్నాబత్తుని సత్యనారాయణ తెనాలి ప్రాంతానికి విశేషమైన సేవలు అందించారని అన్నారు. అట్లే సామాజిక సేవా దృక్పథంతో విద్యా వ్యాప్తి కోసం కళాశాలను సైతం స్థాపించినట్లు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో విశాలమైన రోడ్లు ఆయన హయాంలోనే నిర్మాణం అయినట్లు పేర్కొన్నారు. సత్యనారాయణ వారసత్వాన్ని వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుని సత్యనారాయణ అభిమానులు పలువురు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ చైర్మన్గా, మంత్రివర్యుగా రాష్ట్రానికి సేవలు అందించిన ఘనత శ్రీ అన్నాబత్తుని సత్యనారాయణ గారికి దక్కుతుంది. రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్న రోజులు అవి. ఎంతో ధైర్యంతో అందరినీ సముదాయించి విస్తరణ చేశారు. ఆ రోడ్లు ఆయన విస్తరణ చేసిన రోడ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే ఎంత నేరోగా ఉన్నాయో అటువంటి గొప్ప ఇది. అదేవిధంగా సమాజానికి ఒక మంచి చేయాలి, విద్యను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో మరి గంగానంపేటలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల స్థాపించారు. ఒక రైతు ఎంత ఆలోచన శక్తితో చేశారంటే మరి చాలా గొప్ప విషయం. అదేవిధంగా కుమారుడు అన్నాబత్తుని శివకుమార్ గారు ఆ కాలేజీని నడుపుతూ మరి ఎమ్మెల్యేగా కూడా తన వంతు సేవలు సమాజానికి అందిస్తున్నారు. అట్లే శ్రావణ్ కుమార్ గారు, జయలక్ష్మి గారు అందరూ కూడా సమాజ సేవలోనే తరిస్తున్నారు. సమాజంలో ప్రతి మానవుడు కూడా సోషల్ సర్వీస్ కింద రాజకీయంగా కానీ సోషల్ సర్వీస్ కానీ సమాజానికి తన వంతు చేయవలసిన ఆవశ్యకతని మరి ఆనాడే మరి అన్నాబత్తుని సత్యనారాయణ గారు చేశారు. వారికి ఈ రోజున మనం ఘననివాళులు అర్పిస్తూ అన్నాబత్తుని సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు, పేదలకందరికీ కూడా అన్నదాన వితరణ చేస్తూ ఉన్నారు. సంతోషదాయకం. పెద్దలను స్మరించుకుంటేనే మన మనుగడ కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని సత్యనారాయణ గారిని నేను చూశాను నా చిన్నతనంలో. కాబట్టి వారు గొప్పవారు. ఎన్నో విధాలుగా వారు ప్రజలకు సేవ చేసి అనేక మన్ననలు పొందారు. అటువంటి వారికి స్వర్గాధిపత్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వేమూరు మండలం జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గోదా అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు మేడూరు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి, అమ్మవారికి విశేష పూజలు జరిపి తిరుప్పావై విశిష్ట వివరించారు. శాకంబరిగా అలంకరించిన గోదాదేవికి కుంకుమార్చన జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థాన దాస సాహిత్య ప్రాజెక్టు భజన సంఘాల సభ్యులు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, శాకంబరి అష్టకం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేశారు. గోవిందనామ స్మరణ జరిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ శాకంబరి అలంకారం అంతర్ధార్థ విషయాలను వివరించారు. లక్ష్మీదేవి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అమ్మవారి కృప కలుగుతుందన్నారు. భక్తుల చేత గోదాదేవి స్తోత్రాన్ని పఠింపజేశారు. గాదంశెట్టి వెంకటభద్రి, సూర్యనారాయణ, లలితాదేవి దంపతులు ప్రధాన పూజా జాగ్రత్తలుగా వ్యవహరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శాకాంబరి అనేటువంటి పేరును పిలుస్తున్నాం మనం ఇవాళ రోజున. ఆమె శుభాన్ని కలిగించేటువంటి తల్లి. ఆ తల్లి అనుగ్రహంతో తిరిగి ఆ రాక్షసుని సంహరించడం జరిగింది. ఆ తరువాత లోకహితాన్ని కాంక్షించి ఆమె మనందరికీ కూడా జీవనాధారమైనటువంటి ఆహార పదార్థాలను అందించడం జరిగింది. ఆ తల్లి కరుణతో ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు సమకూరుతాయి, సస్యశ్యామలంగా పంటలన్నీ కూడా పండుతాయి అనేటువంటి ఉద్దేశంతో లోకంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క శాకాంబరి అలంకారాన్ని అమ్మవారికి నిర్వహించడం జరుగుతోంది. భారతీయ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయుని షేక్ ఫాతిమా 195వ జయంతి వేడుకలను మండల కేంద్రమైన దుగ్గిరాలోని జెండా చెట్టు వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల జెండా చెట్టు వద్ద శుక్రవారం దేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ సాహెబ్, షేక్ హుస్సేన్, షేక్ మహబూబ్ సుబానీ, షేక్ జిలానీ, షేక్ అబ్దుల్ ఖాదర్, పఠాన్ మస్తాన్ వలి, బురుసుపాటి ఎల్లేశ్వరరావు, దేశపేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్త్రీ విద్య అభ్యున్నతి కోసం, మహిళా హక్కుల కోసం భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ గారు ఎనలేని కృషి చేశారు. సుమారు 180 ఏళ్ల క్రితమే ఆనాటి అసమానతల సమాజంలో అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటూనే బాలికా విద్య కోసం, మహిళల హక్కుల కోసం ఫాతిమా షేక్ సావిత్రిబాయి పూలే గారితో కలిసి ఎంతో కృషి చేశారు. 1848 సంవత్సరంలో తన ఇంటినే మొట్టమొదటి బాలికా పాఠశాలగా ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బాలికల విద్య కోసం బాటలు వేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఈ నెల 12వ తేదీన సోమవారం తెనాల్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు నిర్వహించనున్న ఉద్యోగ మేళా కార్యక్రమానికి అనేక ప్రముఖ కంపెనీలు తరలివస్తున్నాయని, ఈ అవకాశాన్ని ఐటీఐ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వరులు ఒక ప్రకటనలో తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పట్టణంలోని వివిధ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడివేన రాధిక. 9 నుండి 15 సంవత్సరాలలోపు బాలికలు, అపోహలు, వీటి సర్వికల్ క్యాన్సర్ నియంత్రణ, ఉచిత వ్యాక్సిన్ సేవలు వినియోగించుకోవాలి. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచన మేరకు నిర్వహించిన ప్రజా దర్బార్కు 12 ఆర్జీలు. పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.